పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమలు చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకు అభిమానులకు తెలియదు. ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఇప్పటివరకు రివీల్ చేయలేదు కాబట్టి థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం హైలైట్ అవ్వబోయే కొన్ని సన్నివేశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సినిమా ఆరంభం 10 నిమిషాలు ఒక మంచి సినిమాని చూస్తున్నాం అనే ఫీలింగ్ని తీసుకొస్తాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని తెలుస్తుంది. మచిలీపట్నం పోర్టు ఫైట్ సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం, ఇంటర్వెట్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్, ఆ తర్వాత పార్ట్ 2 కోసం తయారు చేయించిన 8 నిమిషాల క్లిప్ హ్యాంగర్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయంట. చాలా సన్నివేశాలు ఇచ్చే హై మూమెంట్స్కి అభిమానులు థియేటర్స్లో సీట్ల మీద కూర్చోరని, చొక్కాలు విప్పుకొని జై పవర్ స్టార్ అని అరుస్తారు అట. ఆ రేంజ్లో ఈ సన్నివేశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఎక్కువ శాతం సన్నివేశాలు సనాతన ధర్మం పరిరక్షణ కాన్సెప్ట్ మీద నడుస్తుందని తెలుస్తుంది. ఇదేదో అతికించినట్టుగా అనిపిస్తే సినిమాకు పెద్ద ప్రమాదం. అలా కాకుండా కథలో అంతర్లీనంగా ఉంటూ అది ఆడియన్స్కి కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్లో వసూళ్లు వస్తాయి. మొఘల్స్ సామ్రాజ్యం నడుస్తున్న రోజుల్లో నిజంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్నో పవిత్రమైన దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. అంతేకాకుండా హిందువులను హింసలు పెట్టే వాళ్ళు చేతం మతమార్పిడి వంటివి కూడా చేసేవారు. ఇలా మొఘల్స్ ఆ రోజుల్లో చేసిన అరాచకాలను ఈ చిత్రం సెకండ్ హాఫ్లో చూపిస్తారట. ఇది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ యువ రేంజ్లో ఉన్నాయి. కానీ థియేటర్స్లో స్క్రీన్ మీద